జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎంజీ మాల్ S2 వద్ద పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేశారు. యాక్షన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల కావడంతో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణసంచా పేలుళ్ల మధ్య సంబరాలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. RRR స్టార్ తారక్, బాలీవుడ్ హీరో హృతిక్ కలిసి నటించిన సినిమా కావడంతో తొలి రోజు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సినిమా మంచి బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఆకాంక్షించారు. సినిమా విడుదల సందర్భంగా ముందుగా మా అన్న తమ్ముళ్ళకి, నందమూరి అభిమానులందరికీ శుభాకాంక్షలు. సినిమా బాలీవుడ్లో హిట్ కొట్టాం. మా అన్న బాలీవుడ్లో హిట్ కొట్టాడు. ఇప్పుడు నుంచి టాలీవుడ్ నుంచి చాలా మంది బాలీవుడ్కి వెళ్ళున్నారు. ఎట్టబోల్తో పడ్డారో మీకు తెలుసు. మా అన్న ఫస్ట్ టైం వెళ్ళి తొడగొట్టాడు. అన్న జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ చెప్పాడు ఏమని, మీతోనే ముందుకెళ్దామని. మా అన్నకి దేంట్లో అయినా, ఇప్పుడు సినిమా రంగంలో అయినా, తర్వాత మీకు తెలిసి ఏ రంగమో దాంట్లో అయినా మా అన్న వెనకాల మేము ఉంటాం. మా అన్నతో పోరాడతాం. మా అన్నని కుర్చీ ఎక్కిస్తాం. ఆ కుర్చీ ఏందో తర్వాత ఫ్యూచర్లో మీరే చూస్తారు. అర్థమవుతుందా? జై ఎన్టీఆర్. కాబోయే సీఎం అంటే జనాలకే తెలుసు సీఎం ఎవరో. తర్వాత ఆ సీట్కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేవాడు, అంతగా జనాలకి ఇన్వాల్వ్ అయ్యేవాడు ఓన్లీ సీనియర్ ఎన్టీఆర్. తర్వాత మా అన్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఇప్పుడు మేము ప్రతి ఈవెంట్లో సీఎం ఎన్టీఆర్ అంటాం. అనొద్దన్న మేము అంటాం. అన్నను ఎక్కించే వరకు అన్న ఊరినే మా మీద కోపడతాడు. అది కోపడినట్టుగా మా మీద ప్రేమ. మొన్నవాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో అరిచినట్టు అందరూ ట్రోల్స్ చేస్తారు. ఈ ట్రోల్స్ ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళకి కడుపులో మంట. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో, వాళ్ళంతగా టాలెంట్ లేదు, అంత డ్యాన్స్ వేయలేడు, బాలీవుడ్లో కొట్లాపోయాడు. మా అన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరు సహాయం లేకుండా, టాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ల సహాయం లేకుండా బాలీవుడ్కి వెళ్ళి హిట్ కొట్టాడు. హృతిక్ రోషన్ ఎవరో ఎన్టీఆర్ హైట్లో డామినేట్ చేస్తాడు. మా అన్న డాన్స్లో డామినేట్ చేస్తాడు, యాక్టింగ్లో డామినేట్ చేస్తాడు. ఆ ఎమోషన్స్ ఆయన చూపిలేపాడు హృతిక్ రోషన్. మా అన్న చూపించాడు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం పిక్కుంటారో పిక్కోండి. ఎవరైనా సరే మీ వెనకాల ఎవరున్నా సరే మా అన్నని ఏం పెక్కలేరు. అదేదో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ నడుస్తూ ఉంది. నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఆపలేరు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. స్నేహానికి నిదర్శనంలాగా ఈ యొక్క సినిమా యొక్క స్టోరీ ఉంది. నిజంగా బాలీవుడ్ తరహాలో నటించారు జూనియర్ ఎన్టీఆర్. చాలా బాగుంది సినిమా. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఇటు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఈ యొక్క తరహాలో నటించిన ఎన్టీఆర్ గారికి ఈ యొక్క చిత్రం శుభాకాంక్షలు. నిజంగా చిత్రం వార్ 2 సూపర్గా ఉంది. చాలా బాగుంది. ఈరోజు భారతదేశంలో ప్రతి భాషలో అయినా, ఏ భాషలో అయినా నటించగల ఒక ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఈ వార్ 2 సినిమాతో భారతదేశంలో ప్రూవ్ చేసిన ఏకైక కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. డ్యాన్స్ పరంగా హిందీ హీరోలకి దిట్టుగా ఫైట్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా నీట్గా అతను చేశాడు. ప్రతి ఒక్కటి డైలాగ్స్ కానివ్వండి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా సినిమా క్లైమాక్స్ చాలా బాగా జరిగింది. అందరూ సంతోషకరంగానే ఉన్నారు. ఇంకా నుంచి ప్రతి భాషల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకునే ఆలోచనలో చాలా మంది దర్శకులు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఎన్టీఆర్ అన్నకి పెద్ద ఫ్యాన్ని. ఎన్టీఆర్ ఫేస్ కట్టడం చూసుకోవాలంటే పర్సనాలిటీ ఉన్నా లేకపోయినా ఆయనకు ఒక అభిమానిగానే ఉన్నాను.
అభిమానిగా ప్రతిరోజు థియేటర్ల ముందు డాన్సే కాదు, విజువల్స్ కాదు, ఏదైనా అది మాతోనే సాధ్యం, మాతోనే స్టార్ట్. బాగుంది ఎక్సలెంట్, అందరూ బాగున్నారు. సైతాన్ ఈ సినిమాలు అంతే, సైతాన్ కా సమझे వాట్ టు సమझे. బాగుంది. బ్రో ఎత్తేసాం బ్రో, అంతే బ్రో. ఎన్టీఆర్ గారు చంపేశారు బ్రో. ఇంట్రడక్షన్ అయితే సాంగ్ అయితే అదిరిపోయింది. ఓ సైతాన్ హై సైతాన్ వాట్ టు మే సైతాన్ హై తుమ్ దేఖో ఏ సైతాన్. సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. అదిరిపోయింది అన్న మూవీ. సూపర్ అండి, యాక్టింగ్ చంపేశారు. బాగుంది, ఇద్దరు బాగా చేశారు. సూపర్ అన్న, బాగుంది. పవర్ హౌస్ సూపర్, బాగుంది బ్రో, సూపర్. వారంటే వంగ పెడితే ఎగుతాం. చింపేసింది సినిమా, చింపేసింది బ్రో. సూపర్ సూపర్ సూపర్. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్. సినిమా బాగుంది, బాగా తీసింది, సూపర్గా ఉంది.